Today's our quote is our diet is easy but not easy. Our diet is difficult to do but not difficult to do. అంటే మన డైట్ చేయడం చాలా ఈజీ కానీ అంత ఈజీ కాదు. మన డైట్ కష్టం కానీ అంత కష్టం ఏం కాదు. సో బేసికలీ ఏంటంటే మీరు ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. సో ఇష్టపడి చేయండి, హ్యాపీగా చేయండి, కష్టం అనేది తెలియకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. మన డైటే కాదు, ఏ పనైనా కానీ, ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఉండదు. హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి మన విఆర్కే డైట్ డే 21 జూన్ 15th. ఓకే, ఫస్ట్ అయితే మనం వెయిట్ చూసేద్దాం. విఆర్కే డైట్ డే 21 వెయిట్ చూస్తే 88.05 చూసాం కదా. నిన్నైతే మనం 88.4 ఉండినాము. ఓకే, 88.40. ఈరోజు 88.05, అంటే ఆల్మోస్ట్ 350 grams తగ్గాం నిన్నటికి ఈ రోజుకి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్ అగైన్. రేపు కొంచెం వెయిట్ పెరగచ్చు, ఎందుకంటే మన చార్ట్ ఇలా ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఉండదు. సో నిన్నటికి ఈ రోజుకి అయితే బాగా తగ్గాం. నిన్న 200 grams తగ్గాం మొన్నటికి, ఈ రోజు 350 grams. ఓకే, 2 days లో ఆల్మోస్ట్ 550 grams, ఆల్మోస్ట్ 550 grams తగ్గాం. సో దట్స్ ఏ గుడ్ ప్రోగ్రెస్. అండ్ ఇంక ఈ రోజు వచ్చేసి మన నార్మల్ గానే మన ఆయిల్ ఇవన్నీ మొత్తం ఫార్మాట్ లో మీకు మొత్తం అన్ని ఇచ్చాను డిస్క్రిప్షన్ లో. ఆయిల్ ఫ్లిప్కార్ట్ లో కొనెక్ట్ ట్రై చేయండి, క్వాలిటీ బాగా వస్తుంది. అమెజాన్ లో బాగా రావట్లేదు. మల్టీవిటమిన్ రోజుకి ఒకటి, సాలిడ్ డైట్ లో ఉంటే లిక్విడ్ డైట్ అయితే 2, ఒమేగా రోజుకొకటి, లిక్విడ్ అయినా సాలిడ్ అయినా. ఓకే, సో వాటర్. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా రోజు తీసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ రోజు వచ్చేసి 70 grams వాడతా, రేపు నుండి 60 grams వాడతా అనమాట. ఓకే, సో ఫస్ట్ పిల్లెట్ 70 grams ఆఫ్ ఆయిల్, ఒమేగా, మల్టీవిటమిన్, వాటర్, 4 పిల్లెట్స్ అయిపోయా. తర్వాత లెమన్, ఆఫీస్కి వెళ్ళట్లా కట్టి సెలిన్ 500 లెమన్ వాడతాను. ఇది కూడా లింక్ లో ఇచ్చాను, లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో చూడండి. తర్వాత విటమిన్ 6, సారీ పిల్లెట్ 6 అప్రైజ్ D3, ఇది కూడా లింక్ ఇచ్చాను. ప్లస్ అది వారానికి ఒకసారి వేసుకోవాలి. ఓకే, వారానికి ఒకసారి అట్లా 6 వారాలు వేసుకోవాలి, తర్వాత నెల నెల ఒకటి వేసుకోవాలి అంతే. ఇంకా డౌట్స్ అయితే ఏం రాలేదు. వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు. వెయిట్ గెయిన్ నాకు తెలిసి ఈ డైట్ లో అవ్వరు అనుకుంటాను, బట్ నాకు వెయిట్ గెయిన్ అయ్యేది తెలియదు ఈ డైట్ లో. వెయిట్ లాస్ అయ్యేది మాత్రమే తెలుసు. సో వెయిట్ గెయిన్ ఏముంది, ఈజీగానే అవ్వచ్చు నా ప్రకారం. అంటే బాడీ టైప్ బట్టి ఉంటది. నేను ఇష్టానుసారం తినేసి 2 రోజులు 3 రోజుల్లో కూడా లావ్ అయిపోతాను. ఓకే, సో నాకు లావ్ అవ్వడం ఆ రకంగా తెలుసు, కానీ మీకు కావాల్సిన రకంలో నాకు తెలియదు. సో వేరే ఏమన్నా ఫాలో అవ్వండి. ఈ డైట్ లో అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ వెయిట్ లూజ్ అవుతాం, కానీ వెయిట్ గెయిన్ అయితే అవ్వం. మష్రూమ్స్ తినేసాను కామెంట్ వచ్చింది. నిన్ననే మష్రూమ్సే కట్ చేసుకుంది మొన్న. సో మష్రూమ్స్, పన్నీర్ ఇవి మెయిన్ డైట్ లో వెజ్ వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరు తినండి. ఇంకోటి, డైట్ చేసిన 2-3 days కొంచెం తల తిరగడము, మోషన్స్, వామిట్స్ ఉంటాయి. సో మీరు డైవర్ట్ అయ్యి ట్రై చేయండి. మీ ఫేవరెట్ హీరోది కానీ, ఏదన్నా మీకు నచ్చిన సిరీస్ కానీ చూస్తూ మైండ్ డైవర్ట్ చేసేయండి. ఇవి ఆయిల్ తీసుకుంటారని, ఇది తీసుకుంటారని పక్కన పెట్టేసి దాని మీద ఫోకస్ చేసి మంచిగా ఎంజాయ్ చేయండి. సో డైవర్షన్ ఉంటది కాబట్టి, ప్లస్ 10 grams తీసుకోండి. వామిట్స్, మోషన్స్ తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇబ్బంది లేకుండా డైవర్ట్ అయిపోతూ ఒక 2-3 days తర్వాత మళ్ళీ సెట్ అయిపోద్ది. 4th day నుండి ఇట్స్ హెవెన్ అనమాట. ఓకే, మన డైట్ 4th day నుండి స్వర్గంలా ఉంటది. సో మనకైతే ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది. ఫస్ట్ 3 days ఏమో నేను 0.8 kgs తగ్గాను, కోకోనట్ ఏదో వేరే ఆయిల్ ఓకే వాడి తగ్గాను, బట్ విఆర్కే ఆయిల్ షిఫ్ట్ అయ్యాక తగ్గట్లేదు అని చెప్పని. సో ఫస్ట్ 3 days 4 days మనం ఏ ఆయిల్ వాడినా కూడా స్పీడ్ గా తగ్గిపోతాము. ఓకే, ఆ 4th day నుండి 3rd day నుండే మనం ఎక్కువ తగ్గము, ఎందుకంటే ఫస్ట్ 3 days వాటర్ వెయిట్ వెళ్ళిపోద్ది. సో మీరు నా day 0, day 1, day 2, day 3 చూడండి. 3rd day వరకు బాగా స్పీడ్ గా తగ్గిపోయినా, 3rd, 4th day వరకు. బట్ 4th day నుండి కొంచెం కొంచెమే తగ్గుకుంటా వచ్చా. ఓకే, 0.4 దగ్గర మీరు. సో అంతే, అంతకు మించి ఎక్కువ దగ్గర రోజులో. సో ఇంకా అది నన్ను అడిగితే ఇంకా వాటర్ వెయిట్ అది. సో 5th, 6th day నుండి మీ అసలైన ఎంత వెయిట్ తగ్గుతారో అది ఫ్యాట్ తగ్గుతున్నట్లు. సో మీరేం దాని గురించి వరీ చెందకండి, కంటిన్యూ యువర్ డైట్. అండ్ హెల్తీగా మన దాంట్లో వచ్చేసి
మంత్ కి ఒక 5 kgs 6 kgs తగ్గితే అది మోర్ దాన్ ఇనఫ్ అన్నమాట, హెల్తీ వెయిట్ లాస్ అది. సో మీరు లిక్విడ్ డైట్ చేస్తే తగ్గిపోతాడు స్పీడ్ గా. 1 meal డైట్ చేస్తే ఇంతే, ఇంతకు మించి ఎక్కువ ఆశించకండి. ఓకే, 5 or 6 kgs. సో తగ్గామంటే ఓకే, మన డైట్ కరెక్ట్ గా పోతుంది అని మీనింగ్. అది గైస్, విఆర్కే ఆయిల్ రేట్ ఎక్కువ అని కామెంట్ చేస్తున్నారు. సో నేను కూడా అగ్రీ చేస్తాను, రేట్ ఎక్కువే. 900 రూపీస్ 1 లీటర్ అంటే. ఓకే, మామూలుగా మనకు వేరే ఎంతకు దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతాయి. అంటే ఒక కల్తీ అనుకోండి, ఇది ప్యూర్. బట్ మీకు తక్కువ పడాలంటే కోకోనట్స్, డ్రై కోకోనట్స్ దొరికితే మీ ఇంటి దగ్గర, మీరు తీసుకెళ్లి మిల్లులో ఆడించుకోండి, తక్కువ పడుతుంది మీకు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఆ ఎండిపోయిన కొబ్బరితో చేసి రావాలి. కోకోనట్ ఆయిల్ తాగాలి మనం, అది ఇంపార్టెంట్. మరి ఏ బ్రాండ్ కోకోనట్ తాగుతారని అది ఇంపార్టెంట్ కాదు. విఆర్కే వాళ్ళు అదేమే విఆర్కే సారిదేం కాదు. ఓకే, సో వేరే వాళ్ళు మన డైట్ కోసం చేస్తున్నారు ప్యూర్ తీసుకొని. సో మీకు ప్యూర్ మీ ఇంటి దగ్గర దొరికితే మీరు ఇంటి దగ్గర వెళ్ళి చేపించుకొని తెచ్చుకోండి. సో ఈ ప్యాకింగ్ ఛార్జెస్, కొరియర్ ఛార్జెస్ అవన్నీ తక్కువ పడతాయి మీకు. సో మీకు ఇంకా తక్కువ రేట్కే దొరికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక 3-4 రోజులు, ఒక వారం రోజులు చూడండి, మీరు ఆయిల్ పని చేస్తుంది అనుకోండి, కరెక్ట్ కోకోనట్ అవన్నీ దొరికినాక పని చేస్తా అంటే మీరు తగ్గుతుంటే ఇట్స్ ఫైన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు వెయిట్ లూజ్ కావాలి మంచిగా. సో కోకోనట్స్ మంచిగా తీసుకుంటే మంచిదే హెల్త్ కి. తర్వాత ఆయిల్ తీసుకుంటాం తగ్గుతాం అంటే ఇట్ ఈస్ వర్కింగ్, దెన్ ఫైన్, గో హెడ్. బేసిక్లీ నేను అది కొనుక్కుంటాను, ఎందుకంటే నాకు వేరే ఆయిల్స్ కూడా ముందు వాడాను, నాకు అది టేస్ట్ పెద్దగా ఏదో వేరేగా ఉంది, ఇదైతే కొంచెం బాగుంది అని. నాకు ఇంకా ఓపిక అయితే లేదు, నేనే కోకోనట్స్ కొనుక్కొని పోయి మిల్లుకి చేయించే అంత ఓపిక అయితే నాకు లేదు. కాబట్టి నేను కొంటాను, ఎందుకంటే నా వర్క్ లో నేను బిజీగా ఉంటాను. ఓకే, నాకు మళ్ళీ అంత టైం ఉండదు. సో సో నాకు పోతే పోనీలో ఒక 200 పోయినా కూడా పర్లేదు అని చెప్పి నేను అది తీసుకుంటాను. ఓకే, సో మీకు ఓపిక ఉంటే, మీరు మామూలుగా హౌస్ వైఫ్స్ ఉంటారు చాలా మంది, లేదా కొంచెం ఖాళీగా ఉంటే మీరు ఓన్ గా మీరు ఆ కోకోనట్స్ తీసుకొని మిల్స్ లోకి వెళ్ళి ఆడించుకొని అదే తాగండి, మంచిది. లేదంటే నెయ్యి కూడా తాగొచ్చు. నెయ్యి మీరు ఇంట్లో తయారు చేసుకున్నట్లుంటే, చాలా మంది ఇంట్లో తయారు చేసుకొని తాగుతారు. సో యూట్యూబ్ లో చూడండి నెయ్యి ఎట్లా తయారు చేయాలని, ట్రై చేయండి ఒకసారి. ఒకసారి ట్రై చేసినట్లు కూడా ఉంటది, అది కూడా తాగొచ్చు. నెయ్యి తాగినా మీరు నూనె తాగినా ఆల్మోస్ట్ సేమ్. సో మీరు నూనె పడకపోయినా కూడా నెయ్యి అనేది మీరు తాగండి, నో ప్రాబ్లం. వెయిట్ అయితే తగ్గుతారు. ఇప్పుడు ఎంత తగ్గుతున్నారో అప్పుడు కూడా అంతే తగ్గుతారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది నెయ్యితో చేసి కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చి 4:45 అవుతుంది. మనం లంచ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం, మన 1 meal డైట్ ని, ఫుడ్ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ జీలకర్ర, ఈ చెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత ఇది బీరకాయ, నేతి బీరకాయ, రిడ్జ్ గోడ్, క్యారెట్ ఒకటి, చికెన్ 200 grams, ఆల్మండ్స్ ఒక 5-6, తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, కీరకాయ, తర్వాత ఉప్పు, కారము, ఇవన్నీ మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఓకే, సో అది మన ఈరోజు ఫుడ్. సో మళ్ళీ చెప్తున్నా మీకు, మన ఫుడ్ నాన్ వెజ్ ఒక 200 grams చదువుకున్నది. సో వెజ్ కనీసం 400 grams పైన ఉండాలి. ఓకే, సో మీకు ఎంత కావాలన్నా అంత తినండి, కడుపు నిండేంత వరకు. వెజిటేబుల్స్ కి లిమిట్ లేదు, బట్ మినిమం అయితే డబల్ ఉండాలి వెజ్ కి, అది మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఉత్త చికెన్ తింటే ఇది కాదు, ఫ్రూట్, ఇవి వెజిటేబుల్స్ అవన్నీ మనకు న్యూట్రిషన్స్ కావాలి, దాంట్లోనే ఉంటుంది న్యూట్రిషన్స్. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కూడా హెల్ప్ చేస్తాయి వెజిటేబుల్స్, అందుకని. సో నా వంట అయితే ఇంకొక 5 minutes లో రెడీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5 అవుతుంది టైము, 5:15 అవుతుంది. చూడండి ఏమేమి తింటున్నాను ఈరోజు. చికెన్ విత్ నేతి బీరకాయ, రిచ్ గాట్ చికెన్ 200 grams, తర్వాత కుకుంబర్, క్యారెట్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్. ఇవి మంచి ప్రోటీన్, మంచి ఎనర్జీ వస్తాయి, కాబట్టి ఈ సీడ్స్ ఖచ్చితంగా తినండి మీకు ఎనర్జీ కావాలనుకుంటే. తర్వాత ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ లో భాగంగా వస్తాయి, కనీసం 500 grams తినాలి కాబట్టి. ఓకే, తర్వాత చికెన్ మనకు ప్రోటీన్. సో ఇది మన ఈరోజు మీల్. అండ్ ఇంకోటి, మామూలుగా కొంతమంది కుకుంబర్ పైన ఉప్పు, కారం అన్ని వేసుకుంటారు కదా, మామూలుగా డైట్ బయట ఉన్నప్పుడు అట్లా. సో డైట్ బయట వేసుకోండి, బట్ డైట్ లో ఉన్నప్పుడు ఉప్పు, కారం అవన్నీ కుకుంబర్ పైన వేసుకోకూడదు. సో సాల్ట్ అనేది ఖచ్చితంగా బాయిల్ అయినాకనే మనం తీసుకోవాలి. డైరెక్ట్ సాల్ట్ తీసుకుంటే బాడీలో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, వెయిట్ తగ్గేదానికి ప్రాసెస్ కి అడ్డం పడతాయి అది. సో ఉప్పు, కారం అవన్నీ వేసుకోద్దండి క్యారెట్ పైన కానీ, ఏదైనా మీరు వెజిటేబుల్ సలాడ్స్ చేసుకున్నా కూడా. ఉడికిచ్చేటప్పుడైతే వేసుకోండి, పర్లేదు. అంటే బాయిల్ చేస్తాం కదా వెజిటేబుల్స్ అన్ని తీసుకొని స్టవ్ మీద, అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ, అప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు టైం అయితే 8 అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 10 grams ఆఫ్, ఇంకా 20 grams మిగిలింది మనకు 70 grams లో. ఓకే, సో 10 grams తాగేసి ఇప్పుడు ఒక 1 hour వాకింగ్ వెళ్ళి వచ్చాక 10 grams తాగేసి పనుకుంటాను. ఓకే,
సో అది మన ఈ రోజు ప్లాన్. సో మీ డైట్ ఈ రోజు ఎలా కొనసాగిందో చెప్పండి. సో ఈ రోజు మీ డైట్ సక్సెస్ఫుల్ అయిందా? లిక్విడ్ డైటా, సాలిడ్ డైటా? సో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీ వెయిట్ ఎంత కూడా పెట్టండి. సో కంటెస్ట్ అయితే తెలుసు కదా మీకు, స్టిల్ నడుస్తుంది. లక్కీ డ్రాలో వచ్చినప్పుడు మీరు ఎక్కువ కామెంట్లు పెట్టింటే మీ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పెట్టి మీ లక్ ట్రై చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.